2019లో ఒక వ్యక్తికి సోషల్ మీడియాలోనే భూమిపై అత్యంత ప్రశాంతమైన వ్యక్తి అనే బిరుదు వచ్చింది. కారణం అతను ఒక దోపిడీ సమయంలో చూపించిన అసాధారణ ప్రశాంతత. టోనీ టోనర్ అనే వ్యక్తి తనకు ఇష్టమైన బార్లో ప్రశాంతంగా కూర్చొని సమయాన్ని గడుపుతున్నప్పుడు అంతా సాధారణంగానే సాగుతుండగా అకస్మాత్తుగా రైఫల్ పట్టుకున్న ఒక దొంగ లోపలికి ప్రవేశించి దోపిడీ ప్రారంభించాడు. ఆ క్షణంలో అక్కడ ఉన్న వారంతా భయంతో వణికిపోయారు. కొందరు నేలపై పడుకున్నారు, మరికొందరు కౌంటర్ వెనుక దాక్కుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ టోనీ మాత్రం ఎలాంటి భయాందోళన గురి కాకుండా తన స్థానంలోనే ప్రశాంతంగా కూర్చున్నాడు. దొంగ టోనీ దగ్గరికి వచ్చి అతని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే టోనీ తన ఫోన్ ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత దొంగ డబ్బు అడిగాడు. దానికి టోనీ ప్రశాంతంగా స్పందిస్తూ, నా దగ్గర కేవలం $2 మాత్రమే ఉన్నాయి, అవి కూడా నీకు ఇవ్వను, నీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసుకో అని చెప్పాడు. అంతా జరుగుతున్నప్పటికీ టోనీ మాత్రం ప్రశాంతంగా కూర్చొని ధూమపానం చేస్తూ ఉన్నాడు. చివరికి దొంగ కౌంటర్లో ఉన్న సుమారు $200 తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన తర్వాత టోనీ చూపించిన అసాధారణ ధైర్యం, ప్రశాంతత సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందుకే చాలా మంది అతనికి భూమిపై అత్యంత ప్రశాంతమైన వ్యక్తి అనే బిరుదుని ఇచ్చారు.